మరోవైపు సినిమాల పైరసీ ఆగలేదు. ఇప్పటికీ ఐబొమ్మ 1 పేరుతో కొత్త వెబ్సైట్ ప్రత్యక్షమైంది. కాగా ఇప్పుడు ఎస్బీఐ ఇన్సూరెన్స్ వెబ్సైట్ లో పైరసీ సినిమాలు ప్రత్యక్షమయ్యాయి. ఇప్పటికే ఉన్న వెబ్సైట్లకు ఐబొమ్మగా పేరు మార్చి ఆ వెబ్ పేజ్ పై క్లిక్ చేస్తే తమ పేజ్ కి రీడైరెక్ట్ అయ్యేలా మార్పులు చేశారు. లేటెస్ట్ అప్డేట్స్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, సైబర్ నేరస్తులు ఇప్పటికే రెచ్చిపోతున్నారు. ఐబొమా 1 యాప్తో పాటు కొన్ని ఫేక్ యాప్లు ఐబొమా అనే పేరుతో ప్రస్తుతం వెబ్సైట్లో కలకలం సృష్టిస్తున్నాయి. సో ఎవరైనా ఐబొమాని సెర్చ్ చేసినప్పుడు ఆ సైట్లకు అయితే రీడైరెక్ట్ అవుతున్నాయి. కొన్ని ఇప్పటికే ఎస్బీఐ ఇన్సూరెన్స్కి సంబంధించి అందులో కూడా సైట్ ఓపెన్ చేయగానే సినిమాలకు సంబంధించిన సినిమాలు అన్నీ కూడా విడుదలవుతున్నాయి. సో దీనిపై కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. అయితే నిన్న ఐబొమా 1 అనే వెబ్సైటు నిన్న సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దానిపై కూడా పోలీసులు కొంత క్లారిటీ ఇచ్చారు. కేవలం అది సినిమాలకు సంబంధించి రివ్యూలు మాత్రమే ఇస్తుంది. ఎలాంటి సినిమాలు పైరసీ చేసి అందులో అప్లోడ్ చేయరని పోలీసులు అయితే తెలిపారు. అయితే ఐబొమా మరికొన్ని రోజుల్లోనే ఇమ్మడి రవిని ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నెల 17వ తారీఖున రవిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కొద్ది రోజుల్లోనే మరోసారి ఐబొమా పేరుతో నకిలీ వెబ్సైట్లతో పాటు ఒరిజినల్గానే ఐబొమా మళ్ళా రీఎంట్రీ ఇవ్వబోతుంది అనేది కూడా ప్రస్తుతం చాలామంది సినీ ప్రేక్షకులు అయితే చర్చించుకుంటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో సిసిఎస్కు తీసుకురాబోతున్నారు రవిని. ఇక్కడ సుమారుగా నిన్న విచారించిన మాదిరిగానే ఈ రోజు కూడా విచారించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. అయితే నిన్న విచారణలో కొద్ది ప్రశ్నలకు సమాధానం చెప్పిన రవి కొన్ని ప్రశ్నలు మాత్రం దాటవేస్తూ వస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఆ ప్రశ్నలకు జవాబులు మరికొద్దిసేపట్లో సిసిఎస్ పోలీసులు 2వ రోజు కస్టడీలో రాబట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.